జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. 4 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. జానీ మాస్టర్ షూటింగ్ సందర్భంగా లడక్ వెళ్లినట్లు సమాచారం అందడంతో పోలీసులు లడక్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక డాన్సర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 506, 323 2 కింద కేసులు నమోదు చేసినట్టు తెలిసిందే. కేసు విచారణలో భాగంగా ఇప్పటికే బాధితురాల నుంచి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులకు మైనర్ గా ఉన్న సమయంలోనే జానీ ముంబై హోటల్లో తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు జానీ కేసులో ఎఫ్ఐఆర్ లో ఫోక్సో యాక్ట్ కూడా యాడ్ చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, జానీ మాస్టర్ ప్రస్తుతం ఎక్కడున్నట్టుగా తెలుస్తోంది? ఆయన కోసం పోలీసులు లడక్ వెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? శిరీష, జానీ మాస్టర్ వ్యవహారం సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏదైతే జూనియర్ డాన్సర్ పై కూడా జానీ మాస్టర్ ఏదైతే అత్యాచారం చేసినట్టు కూడా ఇప్పటికీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు రంగంలో దిగారు. ఈ నేపథ్యంలో కూడా ఆమె స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. అయితే ముంబైలో తాను ఏదైతే జూనియర్ గా ఉన్నప్పుడు మైనర్ గా ఉన్నప్పుడు తాను అఘాయిత్యం చేశాడంటూ కూడా స్టేట్మెంట్ లో పేర్కొన్న పరిస్థితి. మరొక వైపు తాను అంటే మతం మారి నన్ను పెళ్లి చేసుకోవాలంటూ కూడా జానీ మాస్టర్ ఆమెపై ఇబ్బందులు పెట్టడంతో పాటు వాళ్ళ జానీ మాస్టర్ భార్య కూడా తనను కొట్టిందని కూడా ఆ స్టేట్మెంట్ లో పేర్కొంది. మరొక వైపు ఏదైతే తనకు అవకాశాలు రాకుండా కూడా చేశాడంటూ కూడా స్టేట్మెంట్ లో పేర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇటు మహిళా సంఘాలు కూడా తీవ్రస్థాయిగా జానీ మాస్టర్ పై కూడా మండిపడుతున్న పరిస్థితి. ఏదైతే ఇటు సినీ నటి అదేవిధంగా కరాటే కళ్యాణి కూడా ఈ ఘటన జానీ మాస్టర్ ఘటన దురదృష్టకరం, ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే స్పందించారు. మరొక వైపు మహిళా కాంగ్రెస్ నేతలు కూడా ఏదైతే గాంధీభవన్ వేదిక కూడా జానీ మాస్టర్ వ్యవహారంపై కూడా స్పందించిన పరిస్థితి. ఇంకోవైపు ఏదైతే ఈ మహిళా కమిషన్ కూడా రేపు మహిళా సంఘాల ప్రతినిధులు కూడా వెళ్ళి ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కూడా జానీ మాస్టర్ పై కూడా పోలీసులు పోక్సో చట్టంపై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే 3 సెక్షన్ల మీద కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్ బాలికగా ఉన్నప్పుడు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని కూడా ఫిర్యాదుల స్టేట్మెంట్ లో పేర్కొన్న నేపథ్యంలో కూడా పోక్సో కింద కూడా జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు జానీ మాస్టర్ వెతుకుతున్నారు. కానీ జానీ మాస్టర్ మాత్రం ప్రస్తుతానికైతే పరారులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో కూడా జానీ మాస్టర్ ఉన్నాడని కూడా పోలీసులకు సమాచారం అందడం అనింది. ఈ నేపథ్యంలో పోలీసులు నెల్లూరు ఏదైతే తెలంగాణ పోలీసులు నెల్లూరు జిల్లా పోలీసులతో కూడా సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో కూడా జానీ మాస్టర్ వీలైనంత త్వరగా పట్టుకుని దీనికి సంబంధించిన విషయం కేసులో కూడా విచారణ చేపట్టాలని కూడా చూస్తున్నారు. అయితే ఇటు ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.